మనము ఇది ఆన్‌లైన్‌లో కొన్నానని గోధుమ పిండి తడపడం చూపించినాను కదా! దాంతో తడిపితే ఏమవుతదంటే ఒక్కోసారి పల్చగా అయిపోతది. చపాతీలు కూడా ఇలా దంచుకుంటే బావుంటదని ఇంతకుముందు చూపించిన. కానీ పల్చగా అయిపోయి అతుక్కుపోతుంది. ఇలా అయినప్పుడు మనము కొంచెం గోధుమ పిండేసేసి దంచుకుంటే జోరైన దాన్ని గట్టిగా చేసేసేయొచ్చు. పూరీలకు కూడా ఇలా తడుపుకోవటం వల్ల పూరీలో గట్టి పిండిని ఇలా కొట్టుకుంటే సాఫ్ట్ అయిపోతది. నూనె తక్కువ పట్టుకుంటది. ఇది చాలామందికి తెలుసు. బట్ నేను చూపిస్తున్నాను. ఇలా కజ్జికాయలకు చేసుకుంటారు మా వాళ్ళు. సో, నాకు ఈ వేళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! నొప్పులున్నాయి. అందుకని నేను దాంతో దంచుతా. దాంతో కూడా బలమే పడతది. కానీ వేళ్ళతో మనం పిసికే పనుండదు. పిల్లలకు ఈ టిప్పు సరిపోతది చూడండి. గోధుమ పిండి పల్చగా తడిపేసి మళ్ళీ దానిపైన గోధుమ పిండి చల్లుకుంటూ ఎంత థిక్‌నెస్ కావాలో అంత ఏసుకుంటే కొట్టుకుంటూ ఉంటే పిండి మిక్స్ అయిపోతది. తర్వాత పిండి గట్టిగా అయిపోతది. ఇలా ఒక అరకిలో పిండి పెట్టుకుంటే రోటీస్ ఎవరు కావాలో వాళ్ళకి చేసి ఇచ్చేస్తాను. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఒక అరకిలో తడుపుకుంటా. ఇంత అంత అనేం లేదు. 2, 3 అని అట్లా లేదు. నేను ఒక అరకిలో కొలత అంటే అందాజుగా నేను అంతకంటే ఎక్కువ తడపలేను గనక అరకిలో రెడీగా పెట్టుకుంటా. ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి పెట్టింటాం గదా! ఆ ఖాళీ అయిన ఆయిల్ ప్యాకెట్‌లో పెట్టేసుకుంటాను. ఇలా రోజు 16 రోటీలు చేసివ్వడానికి రూ. 1000 కూడా వీళ్ళకి సరిపోదంట. 10 రోటీలు చేస్తారంట. టూ మచ్ అసలు. రూ. 1000 వీళ్ళకి ఊరికే అనిపిస్తుంది. రోజు పిండి తడిపి 16 రోటీలు అడిగినానండి. ఒప్పుకొని గొడవ చేసుకున్నప్పుడు ఆ పనమ్మాయి 16 రోటీలు చేపించుకుంటుంది. ముందు 10 రోటీలు అనింది అని. అందాజుగా చెప్తాం. ఒక 10 రోటీలు చేపించుకుంటాను. ఎక్కువ చేపించుకొని మనిషికి 4 అన్నా. ఆ ఒక్కరోజు పొరపాటున చెప్పినందుకు పెద్ద రాద్ధాంతం చేసింది. నేనే చేసుకుంటున్నాను. ఇంకేం చేద్దాం?